హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం పాతపు కాలం నాటి గంజట్టును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొత్తిమీర, కరివేపాకు, 4 రెబ్బల వెల్లుల్లి, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 గ్లాస్ రేషన్ రైస్ తీసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 4 రెబ్బల వెల్లుల్లిని వేసి జీలకర్ర, సాల్ట్, కారం, నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసిన బ్యాటర్ని బౌల్లో వేసి ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు ఆ బ్యాటర్ని మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ పై ఒక మందపు గిన్నెను పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని ఇందులో వేసి అట్టులాగా పోసుకోవాలి. పోసుకున్నాక పైన ప్లేట్ని పెట్టాలి. అలా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని వెనుక వైపు కాలేటట్టు చూసుకోవాలి. అంతే. ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా బ్యాటర్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా సర్వ్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన గంజట్టు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.